కార్యక్రమాలు ఉన్నాయి మన ముందు అంబేద్కర్ భవన్లో. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయ కలెక్టర్ గారికి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో ఉన్న వివిధ రంగాలు, స్కూల్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలందరికీ, ముఖ్యంగా కలెక్టర్ గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారికి స్వాగతం, సుస్వాగతం. ఈ సందర్భంగా 2 నిమిషాలు స్టార్ట్ చేయండి. ముందుగా నమస్కారం. నేను DW ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నిజామాబాద్. నేడు మనము ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే జరుపుకుంటున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే జరుపుకుంటున్న సందర్భంగా మనకి జనవరి 24, 2008 నుంచి ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే జరుపుకోవడం నానుడిగా మొదలైంది. అయితే అది మా విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి 2015 నుంచి లాంచింగ్ జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్క ఆడపిల్లల నిష్పత్తి మనం చూస్తే ఒక్కొక్క దేశంలో కానీ జిల్లాల్లో కానీ చాలా తక్కువ అవుతూ పోతుంది. డే బై డే ఈ పరిణామం ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. కాబట్టి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి మన కేంద్ర మంత్రివర్యులు మనకి అప్పచెప్పారు. మోదీ గారి ప్రభుత్వము బేటీ బచావ్ బేటీ పడావ్ అన్న నినాదంతో దీని ముందుకు తీసుకెళ్తున్నారు. సో దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలన్నిటికీ కూడా 2015 ఇదే 22న లాంచ్ అయింది. 24న మనము సంబరాలు జరుపుకుంటున్నాం. 22 నుంచి వివిధ కార్యక్రమాలు ఉంటాయి. 24న వరల్డ్ వైడ్గా మొత్తానికి ప్రోగ్రామ్స్ అన్నీ మొన్నీ కల్చరల్ యాక్టివిటీస్ తోటి ఈ ప్రచార కార్యక్రమము ఎండ్ అవుతుందన్నమాట. అయితే దీంట్లో ముఖ్య భాగం ఏంటంటే ఆడపిల్లల యొక్క నిష్పత్తిని పెంచడం.
ఎక్కడైతే 1000 జనాభాలో చూస్తే ఆడపిల్లలు 1000లో 988 మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అదే మన నిజామాబాద్కి వస్తే 984 ఉంది. కానీ ఇదే కనుక ఇంకొన్ని బాగా అభివృద్ధి చెందిన కేరళ లాంటి రాష్ట్రాల్లో 1020 ఉన్నారు. ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు, మగపిల్లలు 1000 ఉంది. అదే మనం పంజాబ్ అటుకెళ్తే 800 ఉన్నాయి. సో ఈ విధంగా డిస్పారిటీస్ లేకుండా ఉండడానికే ఈ నిష్పత్తిని పెంచడానికి కోసము ఈ యొక్క గర్ల్ చైల్డ్ డే మనం జరుపుకుంటున్నాము. రెండవది జనరల్ సెన్స్ట్రేషన్. స్త్రీ పురుషులు అందరూ సమానమే. పుట్టుకతో శరీరపరంగా స్త్రీ పురుషుడు అమ్మాయి అబ్బాయిని వేరుబంధనం ఉంటుంది. కానీ వారు యాక్చువల్గా చేసే పనిని బట్టి వారి యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి వారి యొక్క డెవలప్మెంట్ అనేది ఆధారపడి ఉంటుందని జనరల్ సెన్సిటైజేషన్ మేము తెలియజేయడం జరుగుతుంది. ఇంకొకటి ఆడపిల్లలు అని చెప్పి వాళ్ళని అశ్రద్ధ చేయడం, చిన్న చూపు చేయడం వల్ల వాళ్ళ శారీరకంగా మానసికంగా ఎదుగుల్లో అడ్డుకోత అవుతుంది. వాళ్ళ మానసికంగా క్షోభను అనుభవిస్తారు. కాబట్టి ఇటువంటి క్షోభ లేకుండా వాళ్ళు అన్ని విధాలుగా యాక్టివ్గా డెవలప్ కావడానికి మా యొక్క ప్రయత్నం మేము చేస్తున్నాము. అంతేకాకుండా గర్భావస్థ స్థితిలో కూడా మొట్టమొదటి ట్రైమిస్టర్ ఎర్లీగా రిజిస్టర్ చేయడం వల్ల ముఖ్యంగా మనము ఆరోగ్యవంతమైన బిడ్డలు పుట్టే అవకాశాలు ఉంటాయి. చాలామంది శిశు భ్రూణ హత్య లాంటి కేసుల వల్ల చాలామంది ఏం చేస్తున్నారంటే పుట్టుకతోటే వాళ్ళు అమ్మాయి అబ్బాయి తెలుసుకొని అమ్మాయిలు పుడితే ఖర్చు, అమ్మాయిలకైతే అన్ని విధాల మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పి వారిని అంతమొందించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి అటువంటి జరగకుండా ఉండడానికి శిశు భ్రూణ హత్యలు జరగకుండా ఉండాలి. అట్లా చేస్తే కనుక కేసు ఆ డయాగ్నోస్టిక్ సెంటర్స్కి కూడా మనము ఇమ్మీడియట్గా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ విధమైనటువంటి చర్యలతోటి మనము ప్రతి ఒక్క రాష్ట్రంలో కేంద్రంలో మొత్తం కూడా PCPNDT యాక్ట్ని ముమ్మరంగా ప్రచారం చేశాము. అంతేకాకుండా ఎనిమిక్ లేకుండా అంటే రక్తహీనత అన్నది కూడా ఒక కారణం ఆడపిల్లల్లో. ఎందుకంటే ఆ రక్తహీనత లేకుండా తగ్గించడానికి కూడా మన ప్రభుత్వం ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. రక్తహీనతలు తగ్గించడము, అలాగే వాళ్ళ ఆరోగ్యవంతంగా పెంచడము, అన్ని రకాల అభివృద్ధులతోటి వాళ్ళ మేధో శక్తిని పెంపొందింపజేయడము, ఆటల్లో చదువుల్లో ప్రతి ఒక్క కార్యక్రమాల్లో కూడా వీళ్ళని ఇన్వాల్వ్ చేసి వారిని అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం ఎంతో దోహదపడుతుంది. దాంట్లో భాగంగానే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మేము ఈ విధమైన ప్రచార రథంతో ముందుకు సాగుతున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి నేడు మన కలెక్టర్ గారు ఆధ్వర్యంలో వారు జెండా ఊపి ర్యాలీని స్టార్ట్ చేశారు. పిల్లలందరూ కూడా జెండా తీసుకొని వారి ప్రచారం చేసుకుంటూ ర్యాలీ చేసుకుంటూ న్యూ అంబేద్కర్ భవన్కి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ వివిధ కార్యక్రమాలు కూడా ఉంటాయి, కొనసాగుతాయి. అందరూ కూడా వివిధ కార్యక్రమాలు చేసి పిల్లల యొక్క అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ ప్రపంచంలో ఉండే వారికి అందరికీ, రాష్ట్రంలో జిల్లాల వారికి, ముఖ్యంగా ప్రతి ఒక్క గర్భిణికి, ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి మగవారికి కూడా ఆడపిల్లల్ని రక్షించమని ప్రాధేయపడుకుంటూ వీరి నిష్పత్తిని తగ్గకుండా పెరిగేటట్టు తమ వంతు ప్రయత్నాలు చేయాలి. ఇందులో భాగంగానే మేము ఈ సంవత్సరము బేటీ జన్మోత్సవం కార్యక్రమం చేశాము. నిజంగా అది ఒక అనుముత్యం. ఎందుకంటే ఏ ఇంట్లో అయితే ఆడపిల్లలు పుట్టారో, 3వ సంతానం 4వ సంతానం కూడా ఆడపిల్లలు పుట్టిన ఇంట్లో మేము ఒక సెలబ్రేషన్ లాగా చేశాము. వాళ్ళు ఎంతో సంతోషించారు, ఆ భార్యాభర్తలు, ఆ కుటుంబ సభ్యులు. ఈ విధంగా ఆడపిల్లలు పుట్టడం భారం కాదని తెలియజేయడానికి కోసమే ఈ బేటీ జన్మోత్సవం జరుపుకుంటూ పోయాం. అవి కూడా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాము. పిల్లలతోటి యాక్టివిటీస్ ఉన్నాయి, డ్రామాలు ఉన్నాయి, స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కార్యక్రమాలతోటి మనం ముందుకు తీసుకెళ్తాము. థ్యాంక్ యూ. ముందుగా మన రాజేశ్వరి మేడం గారికి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం నిర్విఘ్నం కురు మే దేవా. డే సందర్భంగా ఈ ప్రోగ్రామ్ అనేది చేసినటువంటి గారికి అండ్ వచ్చేసినటువంటి ICDS డిపార్ట్మెంట్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్
ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా శుభాకాంక్షలు. సో మెయిన్గా ఇక్కడ చూస్తే అందరు పిల్లలందరూ ఉన్నారు. పిల్లలందరికీ మెయిన్గా అడాలసెంట్ గర్ల్స్ చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ కూడా ఎన్నో అవకాశాలు ఇస్తున్నారు, ఎన్నో యాక్ట్లు ఉన్నాయి. దాంతో భాగంగా హెల్త్ డిపార్ట్మెంట్లో PCPNDT యాక్ట్, MTP యాక్ట్ అన్నది రెండు మెయిన్ మనకు ఆడపిల్లలను రక్షించుకునే యాక్టులు. దాంట్లో PCPNDT అంటే గర్భస్థ పూర్వ లింగ నిర్ధారణ అన్నది, అంటే ఎవరు సెక్స్ డిటర్మినేషన్ చేయకుండా అది కఠినమైన రూల్ అంటే యాక్ట్ ఒకటి ఉన్నది. దాన్ని మేము ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా అన్ని స్కానింగ్ సెంటర్స్ మీద నిఘా చేస్తూ చూసుకుంటూ కూడా వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తూ అనుమతి ఉన్న వాళ్ళకి మాత్రమే, తర్వాత ఎవరైతే రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రమే కంటిన్యూ చేస్తూ, ఒకవేళ ఎక్కడైనా డివేషన్ ఉన్న వాళ్ళకి మేము చట్టపరమైన యాక్షన్ తీసుకుంటున్నాము. అట్లాగే MTP యాక్ట్లో కూడా దాంట్లో కూడా అనవసరమైన అబార్షన్స్ పోకుండా, ఆడపిల్లని తెలిసి అబార్షన్స్ చేసుకోకుండా ఇట్లాంటి అన్ని కఠినమైన రూల్స్ అనేవి వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. మాకు మీ ద్వారా కానీ ఇంకా ప్రజల నుంచి కానీ ఇక్కడ నుంచి కానీ మాకేమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినా అంటే వాళ్ళకి రూల్స్ గురించి కూడా చెప్తే మేము ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని రకాలుగా చేస్తున్నాము. మెయిన్గా గవర్నమెంట్లో మనకు ఆడపిల్లలకి స్క్రీనింగ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క మహిళ ఇన్స్టిట్యూషన్లోనే డెలివరీ కావాలని చెప్పేసి అని కూడా అవగాహన కార్యక్రమాలు ప్రతి మహిళలకు కూడా ప్రెగ్నెన్సీ రాగానే వాళ్ళకి రిజిస్ట్రేషను, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఇన్స్టిట్యూషన్లోనే డెలివరీ అయ్యే విధంగా వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు హెల్త్ పరంగా అన్నీ కూడా క్రియేట్ చేస్తున్నాము. అట్లాగే PNC రిజల్ట్స్ కూడా అట్లాగే ఉంటాయి. డెలివరీ తర్వాత కూడా అట్లాగే మెయిన్గా ఏంటంటే పోషణ మీద కూడా అవగాహన కల్పించడము, ఎక్సర్సైజ్ కానీ డెలివరీస్ కానీ నార్మల్ డెలివరీస్ అయ్యే విధంగా అవన్నీ కూడా ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నాం. మెయిన్గా ఇంకా గర్ల్స్కి ఏదైతే ఉందో RTSK టీమ్స్ ద్వారా ఈ అడాలసెంట్ గర్ల్స్కి కూడా స్క్రీనింగ్ అన్నది జరుగుతుంది. దాంట్లో అనీమియా మెయిన్గా అడాలసెంట్ గర్ల్స్కి ఏంటంటే ప్రాబ్లము అనీమియా అన్నది ఎక్కువ ఉంటుంది, న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనీమియా. ఈ అనీమియా కూడా నార్మల్ హీమోగ్లోబిన్ 12 గ్రాములు ఉండాలి. సో అంతకంటే తక్కువ ఎవరికి ఉన్నా కూడా వాళ్ళకి ఎవ్రీ ఇయర్ టెస్ట్ చేసి ఎవరికి తక్కువ ఉన్నా కూడా వాళ్ళకి మెడిసిన్స్ అంటే ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ డైలీ ఇవ్వడమా, రోజుకి 2 ఇవ్వడమా అనుకో. మామూలుగా అనీమియా రాకుండా ఏంటంటే వీక్లీ ఐరన్ వేసుకోవాలని చెప్పేసి అవగాహన కల్పిస్తున్నాము. అట్లాగే అన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో కానీ అంగన్వాడీలో కానీ వాళ్ళకి ఈ అనీమియా ముక్త భారత్లో భాగంగా మనము ఐరన్ సప్లిమెంటేషన్ వేస్తున్నాము. ఇది అందరూ అవగాహన కలిగి ఉండాలి. ప్రతి ఒక్క గర్ల్ చైల్డ్ కూడా మీ బ్లడ్ గ్రూప్ ఏంటి, మీకు ఎంత హీమోగ్లోబిన్ పర్సంటేజ్ ఉందో చూసుకొని మీరు నార్మల్గా హీమోగ్లోబిన్ ఉందో మెయింటైన్ చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. అయితే మీకు మన RPSK టీమ్స్ ఉంటాయి, మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళను కన్సల్ట్ చేయవచ్చు. మీ PHCకి మీ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాకి ఇంటికి అంటే పరిధిలో ఒక PHC ఉంటుంది. ఆ PHC మెడికల్ ఆఫీసర్ని కూడా కన్సల్ట్ చేసినా కూడా మీకు ఆరోగ్యం పైన అవగాహన కల్పిస్తారు. మీరు ఎట్లా ఉండాలో కూడా స్క్రీనింగ్ అన్ని మన హబ్ ద్వారా టెస్ట్లు కూడా జరుగుతుంటాయి. అది వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీరైతే ఇక్కడ గమనిస్తే ఏంటంటే చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. సో మొన్న చూస్తే ఒక 13 years గర్ల్కి డెలివరీ అయినది, చాలా బాధాకరం అనిపిస్తుంది. బొమ్మలతో అంటే వయసును ఆడుకోవాల్సిన వయసులో తను ప్రెగ్నెంట్ కావడము, ఆ రకంగా వాళ్ళకు తను తట్టుకోలేదు. మానసికంగా శారీరకంగా ఆరోగ్యం ఉన్నప్పుడే తను రెడీగా ఉన్నప్పుడు మాత్రమే ప్రెగ్నెంట్ అవ్వాలి. సో అనవసరమైన బాలికలకు ఏదైతే కోరుతున్నానంటే అనవసరమైన ఆకర్షణకు లోన్ కాకుండా, సో మీరు కూడా అన్నీ అంటే గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి అని చూసుకుంటూ మెయిన్గా ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి. మీ కాళ్ళ మీద మీరు నిలబడి చదువుకొని మంచిగా చదువుకొని మీరు మీ సొంతంగా ఎకానమీ అంటే సెటిల్ అయ్యేంత వరకు కూడా మీరు పెళ్ళిళ్ళ జోలికి వెళ్ళకుండా, అనవసరమైన అట్రాక్షన్ జోలికి వెళ్ళకుండా మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ మంచి మీరు వృద్ధికులకు కావాలి, బాగా చదువుకోవాలి, మంచిగా ఉండాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను. మెయిన్గా దానికి ఆరోగ్యంగా ఉండాలి. అందుకోసం మన ఆరోగ్యంలో కూడా మీ సైట్ ప్రాబ్లం కానీ, వీళ్ళ మొబైల్ ఫోన్స్ ఎక్కువ వాడకుండా, సో న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఐరన్ కానీ, తర్వాత విటమిన్స్ కానీ డెఫిషియన్సీ లేకుండా ఆరోగ్యంగా కాపాడుకోవాలి. మెయిన్గా ఏంటంటే ఎక్సర్సైజ్ అవన్నీ లేకపోతే కూడా జంక్ ఫుడ్ అలవాటుతో కూడా చాలా రకమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. అందులో మెయిన్గా థైరాయిడ్ ఒకటి ఉండొచ్చు, PCOD ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది, ఒబేసిటీ, లేకపోతే న్యూట్రిషన్ డెఫిషియన్సీ, రకరకాల ఇబ్బందులు అనేవి ఉంటాయి. కాబట్టి
మీరు ఒకసారి డాక్టర్తో మీరు కన్సల్ట్ అయ్యి మన ఫ్రీగానే అన్ని కూడా డాక్టర్స్ అందరు అందుబాటులో ఉన్నారు. ఆర్బీఐ టీమ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళతో స్క్రీనింగ్ చేయించుకొని బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఎవ్రీ ఇయర్ చేయించుకొని ఆరోగ్యంగా ఉండాలి. సో మీ కాళ్ళ మీద నిలబడి మీరు ఒక వయసు 21 years తర్వాతనే పెళ్లి చేసుకోవాలి, అప్పుడే పిల్లలు కనాలి. పెళ్లి తర్వాత వెంటనే పిల్లలు కాకుండా ఒక 2 years గ్యాప్తోని మీకు అవగాహన మంచిగా కల్పించినప్పుడు మీకు అంటే ఫ్యామిలీలో ఒకరికొకరికి అండర్స్టాండింగ్ వచ్చేంత వరకు కూడా ఇట్లా పిల్లల అంటే కనాలి అన్న భర్త లేకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చాను. నాకు ఈరోజు పిల్లలారా ఇందాక మన కలెక్టర్ మేడం గారు వచ్చారు. మేడం గారు కలెక్టర్ లేడీ, మేడం ఇక్కడ రసూలు మేడం గారు ఉన్నారు లేడీ, ఇక్కడ చాలా మంది వేదిక మీద డిస్ట్రిక్ట్ మీద ఆఫీసర్లు ఉన్నారు, అందరూ లేడీస్. సో దట్ ఫ్యూచర్లో మీరు కూడా ఆ స్థానంలో ఉండాలి అక్కడ. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు కదా, భవిష్యత్తులో 15-20 సంవత్సరాల తర్వాత ఇక్కడ కూర్చుంటారు. ఎందుకంటే మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు బెట, చాలా ముందున్నారు. అంటే ఆశించినంత లేదని ఇట్లాంటి కార్యక్రమాలు. చిన్నతనంలో అందరు మహిళలు చాలా దృఢంగా ఉండేవాళ్ళు, వాటి పురుషులతో సమానంగా పనిచేసేవారు. నేను మా అమ్మ గురించి చెప్తా బెట 2 మాటలు. మా అమ్మ మా ఊళ్ళో ఒక చెరువు ఉంటుండే, ఆ చెరువుకి వెళ్ళే నీళ్లు తీసుకొస్తుండే. 2 బిందెలు, ఒక బిందె ఇక్కడ ఉంటుండే, ఇంకా దాని మీద ఇంకో బిందె ఉంటుండే, ఇంకొక చెంబు చేతిలో ఉంటుండే. 2 బిందెలు, ఇంకో చిన్న మగ్గ లాంటిది, 3 చేత పట్టుకుంటే దాదాపు 2 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వస్తుండే. అంత బరువెత్తుతుండే. మీరు ఇప్పుడు ఉన్నారు, ఒక బిందె లేవడతారా మేడం మీరు? ఒక బిందె లేస్తారా? లేయరు. మా అమ్మ అప్పుడు పసుపుకే వెళ్తుండే బేట, ఒక ముందట ఒక మొగైన పడుతుండే, పసుపు కాడ పెద్దగా ఉంటుండే, దాంట్లో ఒక 50-70 కిలోల పసుపు పడుతుండే. ముందట ఒక పురుషుడు పడితే ఎంత మా అమ్మ పడుతుండే. దాదాపు 60-70 కిలోల బరువు మా అమ్మగారు నిలబెట్టేవారు. సమానంగా పురుషులతోటి పసుపు తప్పుతుండే, పురుషులతోటి కలుస్తుండే, అంత ఫిట్నెస్ ఉండేది. ఆ ఫిట్నెస్ ఈ రోజులలో పిల్లల్లో కనిపించట్లేదు. అటు బాయ్స్ అయితేనేమి, ఇటు గర్ల్స్ అయితేనేమి. మంచిగా ఏసీలలో కూర్చుండడం, ఫ్యాన్ కింద కూర్చుండడం, కొద్దిగా చెట్టు వస్తే ఫ్యాన్ వేయడం, ఇవన్నీ మీకు ఇక కాలక్రమేణ ఇట్లా మారుతా ఉంది బెట. కష్టపడండి, పని చేయాలి, గేమ్స్ ఆడాలి. మీకు ఫిట్నెస్ కావాలంటే, ఆరోగ్యం కావాలంటే గేమ్స్ ఆడాల్సిందే బెట. అది స్కూల్లో ఆడతారా, ఇంటికాడ ఆడతారా, మీ ఇష్టం. గ్రౌండ్కి రావాల్సిందే. ఇవాళ మన నిజామాబాద్ ముద్దు బిడ్డ నిఖత్ జరీన్ ప్రపంచ బాక్సింగ్లో ఛాంపియన్, వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ బిడ్డ నిఖత్ జరీన్. అలాగే మరొక అమ్మాయి గుగులో సౌమ్య, మానుముల ప్రాంతం, చిన్న గ్రామం. ఇవాళ అండర్-19 19 సంవత్సరాల బాలికల టోర్నమెంట్ ప్రపంచ ఛాంపియన్షిప్ టర్కీలో జరుగుతుంది. టర్కీ దేశంలో ఉంది మన నిజామాబాద్ మీద అమ్మాయి. నిఖత్ జరీన్ అక్కలు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో మెడల్ రాగానే తెలంగాణ గవర్నమెంట్ గ్రూప్ 1 ర్యాంక్ జాబ్ ఇచ్చింది, డిఎస్పీ జాబ్ ఇచ్చింది. 2 లక్షల జీతం, పోలీస్ యూనిఫామ్. ఇట్లా ఉంటుంది బట్ ఆటలాడితే, మహిళలు ఆటలాడితే ఇట్లుంటుంది, ఇట్లుంటుంది. మంచిగా తొందరగా కెరీర్ లైఫ్ స్టార్ట్ అవుతుంది ఆటలాడితే. మీరు కానిస్టేబుల్ కావాలన్నా, ఎస్ఐ కావాలన్నా, ఆర్మీలోకి వెళ్ళాలన్నా, పైలట్ కావాలన్నా, ఇవన్నీ కూడా కావాలంటే ఫిట్నెస్ ఉంటుంది. ఫిట్నెస్ కావాలంటే ఆటలాడాలి. మీరు ఒక సినిమాకి వెళ్తే, మీ పేరెంట్స్ తోటి సినిమాకి వెళ్తే, 4 కుటుంబ సభ్యులు సినిమాకి వెళ్తే, మల్టీప్లెక్స్కి వెళ్తే 2000 ఖర్చు వస్తుంది బెటర్. 250 టికెట్, మధ్యాహ్నం ఇంటర్వెల్ లంచ్లు అన్ని తింటే ఒక 3000 బిల్ వస్తుంది బెటర్. దాని బదులు మీ అమ్మా నాన్నను, నాన్న నా పుట్టినరోజు ఉంది, ఇవాళ ఒక బాల్ కొనియు, లేకపోతే ఒక షటిల్ బ్యాట్ కొనియు, ఒక క్రికెట్ బ్యాట్ కొనియు, ఒక టెన్నికాయలు కొనియు అని అడగండి. సో దాంతో మీరు మీ తమ్ముళ్ళతో ఆడతారు, మీ అక్కలతో ఆడతారు, మీ అమ్మతో కూడా ఆడండి, గ్రౌండ్కి వచ్చారండి. ఇవన్నీ ఆడితేనే మీరు ఫిట్నెస్ ఏదైనా చేయగలుగుతారు. ఒక ఆరోగ్యవంతమైన డాక్టరు రోజంతా పొద్దుంతా ఒక 10 ఆపరేషన్ చేస్తారు. మీరు ఫ్యూచర్లో పెద్దగా అయిన డాక్టర్ అయిననుకోండి, మీ దగ్గర ఫిట్నెస్ లేదు, 2 ఆపరేషన్ చేయగానే నాకు కాళ్ళు గుంజుతున్నాయి సార్, నేను ఇంటిపోతా అంటారు.
అదే మీకు ఫిట్నెస్ ఉన్నది అనుకోండి, 10 ఆపరేషన్స్ వరుసగా చేయగలుగుతారు, 10 బిల్డింగ్లు మెట్లు ఎక్కగలుగుతారు, పేషెంట్లను చూడగలుగుతారు. అలసట ఎటువంటి రాదు, ఎందుకంటే అలసట రాదు. ఇవన్నీ కూడా ఆటలతో వస్తాయి. బాగా తినాలా, బాగా చదవాలా, బాగా ఆడాలి. ఇది 3 చెప్పదలుచుకుంది. ఆరోగ్యంగా ఉండాలంటే మీ యొక్క మెడికల్ బిల్లు తగ్గుతుంది. హాస్పిటల్కి వెళ్ళే అదే రాదు, ఆటలు ఆడితే. జ్వరము రాదు, సర్ది రాదు, టైఫాయిడ్ రాదు, ఏమీ రాదు ఆటలు ఆడితే. మీరు మీ యొక్క బాడీలో రక్త కణాలు పెరగాలంటే ఆటలు ఆడాలి. రక్త కణాలు తగ్గినాయో అన్నీ అటాక్ అవుతూ ఉంటాయి రోగాలు. కాబట్టి ఆటల ద్వారానే దృఢత్వం వస్తుంది, ఆటల ద్వారానే మానసిక సంకల్పం వస్తుంది. ఏ సమస్య అయినా తట్టుకుంటారు. ముఖ్యంగా ఆడపిల్లలకు ఫ్యూచర్లో చాలా సమస్యలు వస్తాయి. అటు కుటుంబ భారం పోయాలి, ఆర్థిక సమస్యలు వస్తాయి. అవన్నీ తట్టుకునే శక్తి మీకు మానసికంగా దృఢం కావాలంటే యూ హ్యావ్ టు ప్లే, యూ హ్యావ్ టు స్పెండింగ్ గ్రౌండ్. చెప్పొద్దో నేను ఒక విషయం చెప్తా, ఇది నిజం ఒక నిజం చెప్తా, మీరు గ్రహించండి. నేను పోచంపాడులో మా మేడం జాబ్ చేస్తుంది, లెఫ్ట్ పోచంపాడు నిర్మల్ జిల్లాకి వస్తుంది. ఆ స్కూల్లో సోషల్ వెల్ఫేర్ స్కూల్, అది సోషల్ వెల్ఫేర్ స్కూలు. ఒక అమ్మాయి ఉజ్వల అమ్మాయి, షీ బిలాంగ్స్ టు నిర్మల్ డిస్ట్రిక్ట్స్. అమ్మాయి ఎంత యాక్టివ్ అంటే అటు వాలీబాల్ ఆడుతుండే, కబడ్డీ ఆడుతుండే, క్రికెట్ ఆడుతుండే, ఖోఖో ఆడుతుండే. ఆ స్కూల్లో 550 మంది పిల్లలు ఉంటే షీ ఈజ్ యాక్టివ్ పర్సన్ ఇన్ స్కూల్. ఎన్సీసీలో చాలా మెడల్స్ వచ్చినాయి అమ్మాయికి. షీ గాట్ ఎన్సీసీ. ఎప్పుడు కూడా స్కూల్లో ఉండేది కాదు, ఢిల్లీలో ఉంటుండే, లేకపోతే ఉత్తరప్రదేశ్లో ఉంటుండే, మధ్యప్రదేశ్లో ఉంటుండే. ఇట్లా గేమ్స్కు ఎన్సీసీలో తిరుగుతూనే ఉండేది. 9th 10th క్లాస్లో అంత యాక్టివ్ మెడల్స్ వచ్చినాయి. ఆమె చూసి టీచర్లు అనుకున్నారు ఇంకే బాగా పెద్దగా ఎదిగిపోతుంది, కలెక్టర్ ఏదో మంచి జాబ్లో ఉంటుంది అనుకున్నారు. కానీ ఆ అమ్మాయి ఒక క్షణంలో తప్పు చేసింది. అమ్మాయి వాళ్ళ ఊరు అటు నిర్మల్ జిల్లాలో ఒక చిన్న ఊరు ఉంటుంది. రాంగా పోగా ఆటో డ్రైవర్ పరిచయం అయ్యారంట. ఆటో డ్రైవర్, ఇట్ ఈస్ 100% ట్రూ స్టోరీ. అలూట్మెంట్స్ ఇవే ఎక్కువ ఉంటాయి. దిగజారుతనం అక్కడి నుంచి స్టార్ట్. Leave many challenging but successful stories. Today we take the journey of Bushra Firdaus, one among the many lives of the Tamriz society as such. Education is a work, not just the politicians in the one leaders. We all need to contribute. Me, you, we. It is our duty. Every girl needs to be financially independent. So you're not just someone's wife, daughter, sister or brother. Your identity will be defined by your ability to be independent, and that comes with finance and world we live today. My father was predisposed to drug and drugs. I would hide under
పుట్టింది. సో ఇటువంటి ఫ్యామిలీస్ ఉన్నారు. మొదట వాళ్ళకి దారి చూపించాలి. ఇంట్లో పెద్ద పిల్లలు కనుక దారి చూపిస్తే అదే దారిలో చిన్నపిల్లలు కూడా చదువుతారు. సో ఇటువంటి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కొన్ని జరుగుతూ ఉన్నాయి, చూడాలి మీరు కళ్ళతో. చూస్తుంటే తెలిసి ఇప్పుడు మన మధ్య జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ముఖ్య అతిథిగా చేసినటువంటి టీసీపీసీఆర్ మెంబర్ అయినటువంటి ప్రేమలత అగర్వాల్ గారికి మరియు డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ రసూల్బీ గారికి, గౌరవనీయులైన శ్రీలత మేడం గారికి మరియు శ్రీతో మేడమ్స్కి అందరికీ, ముఖ్యంగా మీ అందరికీ కూడా హ్యాపీ గాల్ చైల్డ్ డే అమ్మ. ఈరోజు ఇప్పుడు మేడం చెప్పారు ICPS అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్. ఇప్పుడు దీన్ని MVS మిషన్ వాత్సల్య స్కీమ్ కింద చెప్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల శాఖ, ఓకే, మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల శాఖ కింద ఈ మిషన్ వాత్సల్య పథకంలో మేము 2009 నుంచి పనిచేయడం జరుగుతుంది. 2009లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. మేము 2011లో జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా మేము చేస్తున్న సేవలు ఏంటంటే 7 సేవలు మొత్తం కలిపి ఒకే చోట ఒకే గొడుగు కింద, అంటే మా పేరెంటల్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఉమెన్, చిల్డ్రన్, డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్. అందులో మేము చైల్డ్ ప్రొటెక్షన్. ఈ చైల్డ్ ప్రొటెక్షన్ అనేది CNCP, చైల్డ్ నీడ్ కేర్ అండ్ ప్రొటెక్షన్. అంటే 0 నుంచి 18 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు, ఆడపిల్ల మగపిల్ల కాదు, 0 to 18 years మధ్యలో ఉన్న పిల్లలకు వాళ్ళ వసతి, రక్షణ, భద్రత కోసము పనిచేస్తున్నాము. అంటే 0 to 18 years పిల్లలకు ఇప్పుడు మనం ఒక నినాదం చెప్పాము, బేటీ బచావో బేటీ పడావో. ఇది 2015 జనవరి 24వ తారీఖున మన గౌరవనీయులైన భారత ప్రధానమంత్రి గారు స్థాపించడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే హర్యానా రాష్ట్రంలో పానీపట్ అనే ప్రాంతంలో నుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆడపిల్లలని అక్కడ ఆడపిల్లల సంఖ్య గణనీయంగా చాలా తగ్గించబడింది. ఇప్పుడు మీరు ఏదైనా పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్తుంటే దాని వెనకాల హర్యానా, బీహార్, గుజరాత్ వెనక హిందీలో స్లోగన్స్ పెట్టారు, చూసారా ఎప్పుడన్నా? బేటీ బచావో బేటీ పడావో. చూడండి ఇంకోసారి మీరు, ఆడపిల్లల్ని రక్షిద్దాము, ఆడపిల్లల్ని చదివిద్దాము అనే స్లోగన్స్ ఉంటాయి. ఎందుకంటే ఆడపిల్లల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అది మన నుంచే స్టార్ట్ అవ్వాలి. ప్రతి ఒక్క తల్లి కూడా, ఇప్పుడు 2 ఉన్నారు, ఆడపిల్ల మగపిల్లగా ఇంట్లో 2 ఉంటే ఆడపిల్లని గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నాము, మగపిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నాము. ఆడపిల్లల్ని ఇంట్లో పని చేయడం కోసం చేస్తుంటే మగపిల్లగాడికి వాడు తిన్న ప్లేట్ కూడా, మగపిల్లగాడు నువ్వేంటో తీసేది, అక్క తీస్తుంది లేకుంటే చెల్లె తీస్తుంది అని చెప్పేసి మనమే ఇక్కడ ఆడ మగ మధ్య తేడా చూపిస్తున్నాము. ఇప్పుడు మేము చేసే సేవకు వస్తే 0 to 18 years వరకు అనున్నాము. ఆడపిల్లలు ఇందాక మన జిల్లా హెల్త్ మెడికల్ ఆఫీసర్ మేడము చెప్పారు, ఆడపిల్లలు పుట్టినప్పుడు మగపిల్లల్ని ఎవరు కూడా పడేయడమ్మా, ఆడపిల్లల్ని చెత్త కుప్పల్లో పడేయడము, ఎక్కడన్నా వదిలిపోయడము, పుట్టగానే ఆడపిల్లల్ని చంపివేయడము, అలాంటి చాలా చూస్తున్నాము. అవునా? తెలుసా మీకు? కారణం ఏంటి? ఆడపిల్ల పెరిగే కొద్దీ వాళ్ళకి సరైన రక్షణ ఇవ్వలేము, సరైన వసతిని కల్పించలేమని చెప్పేసి పేరెంట్సే ఆ పిల్లల్ని వదిలివేయడం జరుగుతుంది. అలాగే ఇంకొకటి, ఆడపిల్లల మీద సాంఘికమైన బహిష్కరణలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి స్కూళ్ళల్లో. అంటే మీరందరూ గవర్నమెంట్ స్కూల్స్ వచ్చినారు కాబట్టి ప్రాబ్లం లేదు. కొన్ని స్కూల్స్లో, అంటే కొన్ని స్కూల్స్లో రోజు పేపర్లలో చూస్తున్నారు, గవర్నమెంట్ స్కూలు, ప్రైవేట్ స్కూల్స్, హాస్టల్స్లో కూడా ఇప్పుడు కొంత రీసెంట్గా పేపర్లో వచ్చిందనమాట. ఏమని, హైదరాబాద్లో యాదాద్రి డిస్టిక్ పేరు కూడా చెప్పొద్దు, ఆడపిల్లలు అంటే ఒక స్కూల్ వార్డెనే వచ్చేసి ఆడపిల్లలు హాస్టల్లో ఉన్న పిల్లలు ఇంత తింటున్నారు అంత తింటున్నారు అంటే వలగరగా మాట్లాడటము. అది మా గౌరవనీయులైన TCPCR దృష్టికి వెళ్ళి యాక్షన్ కూడా తీసుకున్నారు, ఎంక్వైరీ కూడా చేసి వాళ్ళని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అలా మీరేమైనా ఇబ్బందిలో ఉంటే, మీకు ఎలాంటైనా బాధ కలిగితే ఖచ్చితంగా కూడా మీరు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది
1098 టోల్ ఫ్రీ నెంబర్ తెలుసా నాన్న? పిల్లలకైతే 1098. పోలీస్ నెంబర్ 100. ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ 181. అలాగే ఎమర్జెన్సీ పర్పస్న 112. ఈ నెంబర్స్ ఏం గుర్తులేవు. మీరు 112 అనే నెంబర్ ఒకటి గుర్తు పెట్టుకొని మీకు వచ్చిన సమస్య గురించి మీరు ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీ సమస్యను ఆ నెంబర్కి 112. ఇప్పుడు మీరు సడన్గా చైల్డ్ లైన్ నెంబర్ గుర్తుకు రాలేదు. ఒక మహిళకి ఏమైనా ఇబ్బంది ఉంది 181 చేయాలని గుర్తుకు లేదు. అలాంటి సమయంలో మీరు ఈ 112 అనే నెంబర్ని గుర్తుపెట్టుకొని ఫోన్ చేసి మీకు వచ్చిన సమస్య లేదా మీ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా సమస్య ఉంటే ఈ నెంబర్కు కాల్ చేసి మీరు చెప్పినట్లయితే వాళ్ళని మీరు రక్షించిన వాళ్ళు అవుతారు. అర్థమవుతుందమ్మా? ఇంకొకటి, ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఎవరైనా స్టేజ్ మీదకి వస్తే ఇప్పుడు మనం అందరూ చెప్పుకుంటున్నాము గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని చెప్పేసి. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని చెప్పేసి అనకపోవడమే మంచిది. ఎందుకంటే సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ అనే మాటనే మనము యూజ్ చేద్దాం. సేఫ్ అన్సేఫ్, ఓకే? ఎందుకంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని అనొద్దని చెప్పేసి మాకు ఒక అంటే ట్రైనింగ్లో యాజ్ ఏ కౌన్సిలర్గా చెప్తున్నాను. పిల్లలకి గుడ్ బ్యాడ్ అని చెప్పేసి వాళ్ళ మైండ్లో తీసుకురావద్దని చెప్పేసి అని అంటారు. ఎవరైనా స్వచ్ఛందంగా ఒక ఆడపిల్ల ముందుకు వస్తే గుడ్ టచ్ మీకు తెలిసే ఉంటుంది, కానీ కొంచెం నేను వాళ్ళకి అది మీకు ఇంకొంచెం తెలిసేలా నేను చెప్తాను. అలాగే పోక్సో 2012 పోక్సో యాక్ట్ గురించి చెప్పాలంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్. అంటే చిన్న పిల్లలు అంటే 0 to 18 years వరకు ఉన్న పిల్లలు శారీరకంగా కానీ మానసికంగా కానీ వాళ్ళని హింసించినప్పుడు అంటే మీతో మాటలతోటి వాళ్ళ చేతలతోటి మీ యొక్క అంటే మీ యొక్క దాన్ని ఏమంటారంటే సెల్ఫ్ రెస్పెక్ట్ని దెబ్బతినేలాగా ఎవరన్నా ప్రయత్నించినా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పాల్సింది ప్రతి దానికి కూడా ఎస్ కాదు, నో. ప్రతి ఒక్క ఆడపిల్ల నేర్చుకోవాల్సిన వర్డ్ ఫస్ట్ నో అనే వర్డ్. మీకు హాని కలిగించినప్పుడు ఎవరైనా ఇప్పుడు మీకు ఆడపిల్లల్లో మీ ఏజ్ వచ్చేసి కిషోర బాలికలు 11 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల పిల్లలు కిషోర బాలికల వయసు. మీకు ఇప్పుడు ఏంటంటే ఒక ఆకర్షణ మాత్రమే ఉంటుంది. ఎవరన్నా మంచిగా మాట్లాడగానే ఒక ఆకర్షణతోటి నవ్వుతారు. మనము నవ్వి వాళ్ళకి రీల్నెస్ ఇచ్చినప్పుడే వాళ్ళు ముందు స్టెప్ వేస్తారు. అది కాకుండా మీరు మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినట్లయితే నో అని చెప్పొచ్చు. అలాగే 2012 పోక్సో యాక్ట్ ప్రకారము ఆడపిల్లలని శారీరకంగా మానసికంగా మాటలతోటి మరియు ఒక హీరోయిన్ వాళ్ళ హావభావాలతోటి వ్యక్తపరిచిన మీరు ఆ విధంగా ఉండాలి, అలా డ్రెస్ చేసుకోవాలి అని ఎవరైనా కానీ మీ బయట కానీ మీ ఇంట్లో కానీ మీ స్కూల్లో కానీ ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టయితే 168 మా TCPCR తెలంగాణ స్టేట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఉంది. మీ అంటే మన ఆడపిల్లలందరికీ కూడా రక్షణగా మేము ఎప్పుడు ఉంటాము, ఎల్లప్పుడూ కూడా ఉంటాము. మీ రక్షణే మా బాధ్యత. మీరు ఎప్పుడూ మర్చిపోకండి అమ్మా. మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా మీ ఏజ్లో 14 years నుంచి 18 years వరకు బాల్య వివాహాలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. మాకు సీజన్ వచ్చిందంటే ఒక్కొక్క రోజు 4 పెళ్లిళ్ళు ఆపినవి కూడా ఉన్నాయి మేము చైల్డ్ మ్యారేజెస్. అలా మీ చుట్టుపక్కల మీ క్లాస్లో మీ ఫ్రెండ్స్కు ఎవరన్నా ఒక వారం రోజులు 10 రోజులు స్కూల్కి రాకపోతే ఖచ్చితంగా కూడా మీ స్కూల్ టీచర్కి చెప్పండి. మీ స్కూల్ టీచర్కి షేర్ చేస్తే వాళ్ళు 1098కి చెప్తారు. ఒకవేళ వాళ్ళు చెప్తే మా పేరు బయటకు వస్తుందంటే మీరు కూడా ఫోన్ చేసి 1098 100 112 ఈ చైల్డ్ టోల్ ఫ్రీ నెంబర్స్కి ఫోన్ చేసి ఒక తల్లి అయినా కూడా ఒక వయసు వచ్చేవరకే ఆడపిల్లకి స్నానం చేపిస్తుంది. ఒక తండ్రి వద్దకి కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆడపిల్లలు వైద్యాలు చేయట్లేదు. ఎవరు తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల అత్యాచారాలు ఎదుర్కొంటున్నారు. అందుకే ఈ పిల్లలకి ఇట్లా మనము ముట్టుకోని ప్రదేశాలలో
టచ్ చేసినట్లయితే అది చెప్పొద్దు. ఫస్ట్ నో అనే మాట నేర్చుకోండి. ఆడపిల్లలు నో అని చెప్పినప్పుడే మన ప్రొటెక్ట్ అంటే మన లైఫ్ని మన ఒక్కళ్ళు కూడా అవగాహన కలిగి ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే మీ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా 112-100 అనే టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్లయితే మేము మా యొక్క జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి మా యొక్క సిడిపిఓస్ మరియు ఆన్లైన్ డిపార్ట్మెంట్ యొక్క సహాయ సహకారాలతోటి బాల్య వివాహం జరగకుండా అడ్డుకొని వాళ్ళని రక్షించి సరైన వసతి రక్షణ చదువు కల్పిస్తామని కోరుకుంటున్నాను. నాకు చాలా చక్కని ప్రదర్శన మా చిన్నారులందరికీ వచ్చిన ముఖ్య అతిథులందరికీ చూపించాము. థ్యాంక్ యూ. గణితంలో మళ్ళీ ఫుల్ మార్క్స్ వచ్చాయి. నువ్వు చాలా బాగా చదివావమ్మా. నువ్వు నిజంగా తెలివైన దానివి. నాకు పెద్దయ్యాక టీచర్ అవ్వాలని ఉంది అమ్మా. పొద్దున్నే ఏంటి చదువులు? రేపు పరీక్ష ఉంది, అందుకోసమే చదువుతుంది. చాలు చదువులు. అమ్మాయికి ఇంకా చదువు ఎందుకు? మా రోజుల్లో అమ్మాయిలు వెళ్ళేవారే కాదు. అమ్మ ఇప్పుడు కాలం మారింది. అమ్మాయిలు కూడా గొప్పగా ఎదగగలరు. అమ్మో అమ్మో, అలా అనకండి. నా కూతురికి
ఎక్కువ చదువుకున్న అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? అవును, అమ్మాయిలు అబ్బాయిలు సమానమే. ఆడో ఈ స్కూల్ మానేవచ్చు. ఏమిటి? ఎందుకు? ఆడపిల్లలకి చదువు అవసరం లేదు అని అంటున్నారు. నేను మీ ఇంటికి వస్తాను. ఏ పిల్లవాడికి చదువు నిరాకరించకూడదు. వెళ్ళాలి. మన సాంప్రదాయాలను భద్రపరచాలి కానీ బంధించకూడదు. నా కూతురికి ప్రతిభ ఉంది, దయచేసి అందరూ మందించండి. చదువు నిజంగా తన జీవితాన్ని మార్చగలదా? అవును, ఒక అమ్మాయి చదువుకుంటే ఒక కుటుంబం, ఒక దేశం ముందుకు సాగుతుంది. మా తల్లిదండ్రులు మా చెల్లెలను పాఠశాలకు ఎందుకు పంపించడం లేదు గురువు గారు? పాఠశాలలో అబ్బాయిలు చదువుకుంటే అమ్మాయిలు ఎలా గురువు గారు? నేను మీ ఇంటికి వస్తాను. వచ్చి మీ తల్లిదండ్రులతో మాట్లాడతాను. మేడం గారు పుష్పగుచ్చ సాగరం తెలిపాల్సిన కోరుతామనుకున్నాను. యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి దేవై సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశేషజాడ్యాపః దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం దీపజ్యోతిర్నమోస్తుతే. మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నిజామాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు బాలికల దినోత్సవ సందర్భంగా ముఖ్య పెద్దలు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, ఉమెన్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ పవన్ కుమార్ గారికి, తెలంగాణ స్టేట్ చైల్డ్ అండ్ రైట్స్ కమిషనర్ మెంబర్ ప్రేమలత గారికి, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ చైతన్య గారికి, జస్టిస్ బోర్డ్ మెంబర్ శ్రీలత గారికి, సిడిపిఓ సౌందర్య గారికి, పద్మ గారికి, భార్గవి గారికి, జ్యోతి గారికి మరియు మీడియా మిత్రులందరికీ కూడా ఈ శుభసందర్భంలో మరి వేదిక ముందున్న చిన్నారులకు నిర్వహిస్తున్నాం జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చి మాట్లాడే అవకాశం లభించినందుకు చాలా ఆనందంగా ఉంది. బాలికల అభివృద్ధి అనేది కేవలం ఒక కుటుంబ అభివృద్ధి కాదు, దేశ భవిష్యత్తుకు పునాది వేసే ఈ కార్యక్రమం. ముఖ్యంగా
బాలికలంటే భవిష్యత్తు తరాలకు దేశ అభివృద్ధికి పునాది వేసే మీరు. అందుకే కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో పథకం ద్వారా బాలికల సంరక్షణ విద్యకు పెద్ద వేస్తాం, సంరక్షిస్తామని. అలాగే బాలికల భవిష్యత్తు భద్రత కోసం సుకన్య సమృద్ధి యోజన, పోషకాహారం కోసం పిఎం పోషణ్ పథకం, గ్రామీణ ప్రాంతాల్లో బాలికల విద్య కోసం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, 10వ తరగతి తర్వాత చదువు కొనసాగించేందుకు జాతీయ బాలికల విద్య ప్రోత్సాహక పథకం వంటి అనేక కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా బాలికల విద్య, ఆరోగ్యం, ఆర్థిక సాధనల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తాం. ఈ పథకాలని బాలికలు చదువుకొని ధైర్యంగా నిలబడి సమాజంలో గౌరవప్రదమైన స్థానం సంపాదించుకునేందుకు ఎంతో ఉపయోగపడుతూ ఉంది. ఇవన్నీ కూడా స్కీమ్లు. బాలికలకు సమాన అవకాశం కల్పించడం మనందరి బాధ్యత. ఒక బాలిక చదువుకుంటే ఒక కుటుంబమే కాదు, ఒక తరం ముందుకు సాగుతాం. బాలికలు చదువుకుంటే ఒక కుటుంబం కాదు, ఒక తరం ముందుకు సాగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు మనమందరం కలిసి బాలికల కళలను విజయం చేయాలని మేమందరూ కూడా కోరుతాము. ఈ సందర్భంగా ప్రతి బాలిక ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ జాతీయ బాలికల దినోత్సవము మరొకసారి తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. భారత్ మాతాకి జై. శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. నిజామాబాద్ రూరల్ ఉమెన్, చిల్డ్రన్ అండ్ డిజేబుల్డ్, సీనియర్ సిటిజన్ అండ్ ట్రాన్స్జెండర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా మరి గర్ల్ చైల్డ్ డే సెలబ్రేషన్లో మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ నాతో పాటు వచ్చినటువంటి మన తోటి శాసనసభ్యుడు నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యుడు పెద్దలు సూర్యనారాయణ గారు, అదేవిధంగా డిపార్ట్మెంట్ హెడ్, మిగతా స్టాఫ్ అందరూ కూడా పేరు పేరుగా మరి దాంతో పాటు ఇంకా కాంగ్రెస్ నేతలు వచ్చారు. వాళ్ళకు సాయిరెడ్డి గారు, శ్రీనివాస్ గారు, నరేష్ గారు, శ్రీను గారు, కిరణ్ గారు, మరి రామచంద్ర గౌడ్ గారు, అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి పిల్లలు, అక్క పిల్లలందరూ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా గర్ల్ చైల్డ్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నందుకు ఆడపిల్లలు, చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం. గతంలో ఉండేది ఆడపిల్ల అంటే కొంచెం చిన్న చూపు ఉండేది. మరి ఎడ్యుకేషన్లో కానీ, జెండర్లో కానీ నాకు ప్రజెంట్ అయితే పెద్ద డిస్క్రిమినేషన్ ఇంకెక్కువ లేదు. చాలా స్కూళ్ళలో కానీ, ఇక్కడ కాలేజీలో కానీ, మరి ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్లో కానీ, ఏ ఇన్స్టిట్యూషన్ చూసినా కానీ ప్రతి ఆడపిల్ల స్కూల్కి పోవడము, వాళ్ళు ఉన్నత స్థాయిలో చదువుకోవడం జరుగుతూ ఉంది. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అప్ టు ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ వరకు మనకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండడం వల్ల చాలా పిల్లలు ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటున్నారు, డ్రాప్అవుట్స్ లేవు. కానీ ఇంటర్మీడియట్ దాటిన తర్వాత మరి అప్పటికే ఏజ్ 15-16 సంవత్సరాలు 17 ఉండడం, మరి ఒక ఆడపిల్లకు రెసిడెన్సీ లేకుండా మనం వేరే ఊళ్ళో పంపించాలంటే ఇప్పుడు మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో డిగ్రీ కాలేజ్ లేకపోవడం, ఇవన్నీ కూడా సమస్యల వల్ల చాలామంది డ్రాప్అవుట్స్ ఉన్నారు. నేను తల్లిదండ్రులను కోరుతున్నది ఒకటే, ఈ సందర్భంగా చదువు ఎంత ముఖ్యమో చదువును మరి హైయర్ ఎడ్యుకేషన్ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే పిల్లలకు ఉద్యోగాలు రావాలి, ఏదైనా ఒక స్పెషలైజేషన్లో వాళ్ళు మాస్టర్స్ కావాలి అని అంటే కంపల్సరీ టీచింగ్ చేయాలి, అంటే డిగ్రీ చేయాలి, డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి. అప్పుడే వాళ్ళు ఉన్నత స్థాయిలో రాణించగలుగుతారు. మామూలుగా ఇంటర్మీడియట్ చదువుకొని పిల్లలు ఇంటి పట్టునే ఉండి తర్వాత 18 నిండిన తర్వాత వాళ్ళకి పెళ్లి చేస్తే ఏమైందంటే ఆటోమేటిక్గా ఇప్పుడు 18 సంవత్సరాలకు జనరల్గా పెళ్లి చేసిన అనుకోండి ఇంటర్మీడియట్లో ఏ బ్యాంక్ కూడా లోన్స్ ఇవ్వాలి.
వాళ్ళకంటూ ఒక ప్రొఫెషన్ అంటూ ఏమి ఉండదు, ప్రొఫెషన్ క్యారియర్ అంటూ ఏమి ఉండదు. సో జనరల్ కొంచెం పేదవాళ్ళు అయితే ఏం చేస్తారు, ఇక భర్త ఇంటికి పోతారు, భర్త యొక్క ప్రొఫెషన్ వాళ్ళ ప్రొఫెషన్ అయితే. సపోజ్ ఇప్పుడు అగ్రికల్చర్ ఉన్నాను అనుకోండి, భర్త అగ్రికల్చర్ వాళ్ళతో పాటు వాళ్ళు కూడా వ్యవసాయానికి కూడా వెళ్తారు, లేదంటే ఇంకా వాళ్ళ ఏ వ్యాపారం ఉండాలి భర్తతో అనుసరించాల్సిందే. అందుకంటూ ఒక క్యారియర్ అంటూ ఒక ప్రొఫెషన్ అంటూ ఒక మరి ఉండదు, ఇంటర్మీడియట్ వరకే చదువు ఆపేస్తారు. కాబట్టి 100% ప్రతి గర్ల్ చైల్డ్ ఎవరైతే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేస్తూ ఉంది, గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్కు చాలా ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉంది. గర్ల్ చైల్డ్ ఎవరైతే ఇంటర్మీడియట్ వరకు ఉన్నారో వాళ్ళను డిగ్రీ పీజీ వరకు కూడా తీసుకెళ్ళి వాళ్ళని ఒక స్పెషలిస్ట్గా తయారు చేసినప్పుడే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే ఒక ఆడపిల్ల చదువుకుందంటే ఒక మహిళ ఇంటి యజమాని కానీ ఒక ఉమెన్ చదువుకుందంటే ఆ ఇళ్ళంతా కూడా చదువుకున్నట్టే లెక్క. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ఏ ఫీల్డ్ తీసుకోండి, మీరు విమాన రంగం తీసుకోండి, ఎనీ సర్వీస్ సెక్టర్, ఇప్పుడు ఐటీ రంగం తీసుకోండి, మోస్ట్ ఆఫ్ ద ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కొంచెం తక్కువ ఉన్నారు, కానీ సేవా రంగం అంటారు మనకు సర్వీస్ సెక్టర్లో కానీ టీచింగ్లో కానీ దేంట్లో కానీ మహిళలు దేంట్లో తక్కువ లేరు, అన్నింటిలో కూడా పురుషుల కంటే ఎక్కువనే ఉంటారు. చాలా మంచిది యాక్చువల్లీ. సరే బేటీ పడావ్ బేటీ బచావ్ బేటీ పడావ్ అనేది ఇప్పటికే చాలా నార్త్ ఇండియాలో అక్కడక్కడ ఉండేమో, కానీ మనకైతే సౌత్ ఇండియాలో అయితే ఇంకా ఆడపిల్లలు అంటేనే సంతోషపడతా ఉంటారు తల్లిదండ్రులు. నేను చూసాను తల్లిదండ్రులని, 2 ఆడపిల్లలని తల్లిదండ్రులు చూసాను, 2 మగపిల్లలని తల్లిదండ్రులు చూసాను. వాళ్ళకు ఒక ఫీలింగ్ ఏంటంటే మన ఆడపిల్ల లేదు కదా అని. కొడుకు బిడ్డ ఉంటే హ్యాపీ, 2 బిడ్డలు ఉంటే హ్యాపీ, ఇద్దరు కొడుకులు ఉంటే మాత్రం వాళ్ళకు బాధపడతా ఉన్నారు. ఎందుకంటే ఆడపిల్లకి అంత ఇంపార్టెన్స్ ఉంది. మహిళ అంటే ఆడపిల్ల అంటే ఎవరు? లక్ష్మీ స్వరూపిణి, సరస్వతి స్వరూపిణి, మహాకాళి స్వరూపిణి కదా. మన దేవతలందరూ కూడా భారత్ మాత అంటాం. మాత అంటే అమ్మ, స్త్రీతో పోలుస్తారు. ఏదైనా కానీ ఇలా మనము మన సరస్వతి మాత అయినా, లక్ష్మీ మాత అయినా, కాళీ మాత అయినా మరియు మహిళతోనే పోలుస్తాం. కాబట్టి మహిళ అంటేనే సృష్టికి మూలం. మరి వాళ్ళని గౌరవించుకోవాల్సిన అవసరం దట్టు మన భారతదేశంలో ఇక హిందూ సాంప్రదాయంలో కానీ మహిళలను గౌరవించబడకుండా ఆ సమాజం మంచిగా జరగదని అంటారు. సో ఎక్కడైతే మహిళ గౌరవించబడుతుందో అక్కడనే మరి మనకు లక్ష్మి నిలుస్తుంది, సరస్వతి నిలుస్తుంది అని మన భావన ఉంది. కాబట్టి తప్పకుండా మహిళా ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ. మరి దానికే ఇవాళ ఏం చేస్తే మన గవర్నమెంట్ కూడా ఇప్పుడు వీళ్ళు ఆడపిల్లలు చదువుకోవడానికి ప్రైవేట్ స్కూల్స్ కాకుండా గవర్నమెంట్ సెక్టర్లో కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఏజెన్సీస్, ఎస్సీ వెల్ఫేర్ కావచ్చు, బీసీ వెల్ఫేర్ కావచ్చు, లేకపోతే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కావాలి, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా కాస్మెటిక్ చార్జెస్ పెంచారు. ఆడపిల్లలు మిక్స్ చార్జెస్ కూడా పౌష్టికాహారం అందియాలి, వాళ్ళకు కూడా మంచి ఆహారం తింటేనే వాళ్ళ ఆరోగ్యం ఉంటారు, అప్పుడే వాళ్ళు రిజల్ట్ బాగా పనిచేస్తుంది, బాగా చదువుకుంటారని చెప్పి వచ్చారు. మరి వాళ్ళకి అందరూ కూడా స్పోర్ట్స్ కూడా క్యారిక్యులంలో పెట్టి కంపల్సరీ రోజు వాళ్ళ ప్రతి స్కూల్లో, ప్రతి రెసిడెన్షియల్ స్కూల్లో కానీ ప్రతి స్కూల్లో ఇవాళ మనకు పీఈటీ టీచర్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి స్పోర్ట్స్లో కూడా వాళ్ళకి అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండాలి. స్పోర్ట్స్ అంటే మనకు ఇంటర్నేషనల్ లెవెల్లోనే పోయి క్యారియర్ ఉండాలని లేదు. మామూలుగా రోజు స్పోర్ట్స్ ఆడడం అంటే అది మానసిక ఉల్లాసానికి, శరీరంగా దృఢంగా తయారవడానికి, ఫిజికల్ ఎక్సర్సైజ్ కొరకు, అదేవిధంగా మంచి నిద్ర ఉంటుంది, మంచి ఇంటలెక్చువల్ ఫంక్షన్స్ కూడా పిల్లలు చదవడానికి జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది. వాటర్ ఆడితే రోజు 1 గంట, ఒక వారానికి 1 రోజు 2 రోజులు మెడిటేషన్, యోగా, ఇవన్నీ కూడా మనం ఇలా స్కూల్ క్యారిక్యులంలో ఇంక్లూడ్ చేసాం. కాబట్టి ఇంకా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఎక్స్క్లూజివ్ గర్ల్స్ పరంగా పెట్టుకుని ఇప్పుడు 200 కోట్లతో 2500 మంది ఆడపిల్లలు రిక్రూట్ చదువుకుని ఇంత డార్మెంటరీస్ అని మంచి పౌష్టికాహారం నుంచి అంటే స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని మన స్కూల్స్ తయారైనా ఉంటుంది. కాబట్టి తెలంగాణలో మహిళల సాధికారత అంటే గర్ల్సే కాదు, గర్ల్స్ సైడ్ బిల్పికమే ఉన్నది. సో ఇప్పుడు మహిళా సాధికారత అనేది చాలా పెద్ద పెద్ద వేసాను. ఇప్పుడు 0 వడ్డీ రుణాలు ఇస్తూ అన్ని రంగాలలో ఉండాలని చెప్పి అయితే తప్పకుండా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మనం ఇంప్లిమెంట్ చేద్దాం. ప్రతి ఆడపిల్ల భవిష్యత్తులో ఒక ఇందిరాగాంధీ కదా అంటే ఒక ఏమంటారు, ఇందిరాగాంధీని ఒక ఆదిశక్తిగా పోర్చి మన పాకిస్తాన్తో యుద్ధం చేసినప్పుడు చాలామంది మహిళలు ఇవాళ మంచిగా రాణిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఎండల సౌందర్య మన నిజామాబాద్ హాకీలో ఒలింపిక్స్లో ఆడింది. అదేవిధంగా నిఖత్ జరీన్ నిజామాబాద్ అమ్మాయి మరి వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మరి వాళ్ళ మన బాక్సింగ్లో వరల్డ్ ఛాంపియన్. అదేవిధంగా మరి సౌమ్య గుగులోత్ సౌమ్య
మన ఇంటర్నేషనల్ లెవెల్లో ఫుట్బాల్ ఆడింది, అంతర్జాతీయ స్థాయిలో ఫుట్బాల్ క్రీడాకారిణి. తర్వాత మికాపల్లి రిషిత, దాంట్లో అంటే తర్వాత ఇంకా మలవత్ పూర్ణ, మీకు తెలుసు మా కాన్స్టిట్యున్సీ ఇక్కడ పాత్రలో. ఆమె యంగేజ్లో యంగెస్ట్ గర్ల్ ఫ్లయింగ్ ఎవరెస్ట్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. పాపం మామూలు సామాన్య కుటుంబం ఒక తాండాలు వచ్చినట్టు అమ్మాయి. అంటే పిల్లలకు చాలా టాలెంట్ ఉంది, వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి, వాళ్ళకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసి ఆ సదుపాయాలను కల్పిస్తే వాళ్ళు సాధించేది ఏది లేదు. ఇవాళ చాలామంది మహిళా పైలట్స్ అయితే ఉన్నారు, మనకి ఆర్మీలో కూడా మహిళలకు అవకాశం ఇస్తూ ఉన్నారు. అంటే వీళ్ళందరూ మనం కూడా తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళను తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. బాగా ఏమి ఇంట్రెస్ట్ ఉండాలి అంటే ఒక మ్యాథ్స్ సైన్స్ చదువుకునే స్టూడెంట్ అన్నట్టు కాదు, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక ఆడపిల్ల ఒక సింగింగ్లో బాగా ఉంటుంది, ఇంకొక ఆడపిల్ల ట్రైనింగ్ అంటే పెయింటింగ్లో ఉంటుంది, ఇంకొకరు మ్యూజిక్ బాగా చేస్తారు, ఒకరికేమో స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకరికేమో ఇంగ్లీష్ కానీ హిందీ తెలుగు లాంగ్వేజ్ బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికేమో మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళ అభిరుచులను బట్టి ఎంగేజ్లో వాళ్ళకు అవకాశం ఇస్తే మనం అది సాధించలేదు ఏం లేదు. అది కూడా ఏదైనా మధ్యలో ఆపకుండా చివరి వరకు వాళ్ళని తీసుకెళ్తే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు ఒక మంచి ప్రతిభను చూపించి మన దేశానికి మీ కుటుంబానికి మంచి పేరు తెచ్చుకొని వాళ్ళ జీవితం కూడా బాగుంటుంది, అంటే మంచి భవిష్యత్తు ఉండేటట్టు తయారవుతారు. కాబట్టి మరి ఈ సందర్భంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళను మరి గవర్నమెంట్ తరఫున ఈ గర్ల్ చైల్డ్ డేను నిర్వహించినందుకు అదొక గుర్తింపు వేసుకుంటాం. మనము ఒక గుర్తింపు ఇవ్వడానికి డే గర్ల్ చైల్డ్ స్పెషల్గా ప్రికాషన్ తీసుకొని వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ లేకుండా మరి వాళ్ళను ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళను చాలామంది అంటే నిజంగా కూడా ఉన్న మా డిస్ట్రిక్ట్ డిఓ గారు చెప్తుంటారు, స్కూల్లో మొత్తము ఆడపిల్లలే ఉంటారు ఒక ఊళ్ళో. మరి ఇక్కడ ఈ ఊళ్ళో మగపిల్లలు లేరా అంటే మగపిల్లలు అందరూ ప్రైవేట్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో ఆడపిల్లలు చదివిస్తారు. సో దాన్ని ఇంకా మరి విలేజ్తో మాట్లాడి మరి వాళ్ళ కూడా ఆపేసి మగపిల్లలు కూడా స్కూల్లో ఇక్కడ మరి మంచి స్టాండర్డ్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మనకి, ఎందుకంటే మన టీచర్ చాలా పెద్దవంతులు, మన దగ్గర కాంపిటీషన్ ఎక్కువ కాబట్టి చాలామంది బీఈడీలు ఎంఈడీలు చదువుకొని కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ స్కూల్లో ఎంత మంచి టీచర్స్ ఉంటారంటే అసలు ప్రైవేట్ స్కూల్లో ఉండరు. కాకపోతే కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొద్దిగా తక్కువ ఉంటుంది, అందుకని ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అన్ని స్కూళ్ళలో మనకు బాత్రూమ్ కానీ వాటర్ కానీ లేకుంటే ఇంకా అంటే కూడా డైనింగ్ కానీ అలా అంటే కిచెన్ సెట్స్ ఇవన్నీ కూడా వేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్లేయింగ్ గ్రౌండ్స్ కిట్స్ అన్ని ఇస్తూ ఉంటాం, కంప్యూటర్ ల్యాబ్స్. కాబట్టి మీరు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ తక్కువ అంటేకండి, గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం మేము అందరం కదా. కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే చాలా గొప్ప గొప్పలు అయ్యిండ్రు. ఇంకా ప్రైవేట్ స్కూల్లో ఏదైనా కొంచెం ఇంగ్లీష్ వస్తుంది కానీ మరి ఏమి ఉండదు సబ్జెక్ట్, బట్టి కొట్టిస్తారు, ఓరియంటేషన్ అంతా కూడా వేరే ఉంటుంది, మనకు సెల్ఫ్ థింకింగ్ ఉండాలి. కాబట్టి ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో కూడా మనకు మన సెంట్రల్ ఎడ్యుకేషన్ పాలసీని అడాప్ట్ చేస్తూ ఉన్నాం. మ్యాండేటరీగా 5th తర్వాత ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ మన గవర్నమెంట్ స్కూల్లో. కాబట్టి మాతృభాష నేర్చుకోవాలి, జాతీయ భాష నేర్చుకోవాలి, మన అంతర్జాతీయ భాష ఇంగ్లీష్లో నేర్చుకోవాలి. ఎందుకంటే పిల్లలు భవిష్యత్తులో కాంపిటీషన్ మన భారతదేశంతోనే ఉండదు, మన రాష్ట్రంలోనే ఉండదు, స్కూల్లోనే ఉండదు కాంపిటీషన్. ఇవాళ గ్లోబలైజేషన్లో అమెరికాతో పోటీ పడాలి, మన జపాన్తో పోటీ పడాలి, మరి అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలంటే మరి వాళ్ళకి ఇంగ్లీష్ కానీ మరి కంపల్సరీ ఎక్స్పోజర్ ఉండాలి. కాబట్టి మరి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు అంటే ఇక్కడ పేరెంట్స్ కూడా చాలామంది ఉన్నారు కాబట్టి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు, వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది పాపం కానీ చెప్పలేదు. ఇలా గాంధీజీ గురించి చెప్పాలంటే పిల్లలు టక్కడక్కడ 4 పేజీలు రాసిస్తారు, కానీ గాంధీజీ గురించి లేచి మాట్లాడమంటే 2 నిమిషాలు కూడా మాట్లాడతారు. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది డెవలప్ చేయాల్సిన అవసరం పిల్లలకు మన పేరెంట్స్గా స్కూల్లోనే కాదు ఇంట్లో కూడా మనం చేయాలి. ఫ్రీక్వెంట్ వాళ్ళని మాట్లాడండి వాళ్ళ, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ లెవెల్ ఇప్పుడు ఏ ఎగ్జామ్ అయినా ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మీదే ఉంటుంది ఎక్కువ. హౌ యూ ప్రొజెక్ట్, నీ బాడీ లాంగ్వేజ్ కానీ లేకుంటే నువ్వు ఎట్లా ప్రొజెక్ట్ చేస్తావు, సబ్జెక్ట్ తెలిసిన ప్రాపర్ ప్రజెంటేషన్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఈ కమ్యూనికేషన్ సబ్జెక్ట్ ఎంత అవసరమో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అంతే అవసరం. కాబట్టి ముఖ్యంగా పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ నేను కోరుకునేది ఏంటంటే
కమ్యూనికేషన్ స్కిల్స్ మీద చాలా చూపించండి. ఎందుకంటే మంచి బ్యూటిఫుల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మనం డెఫినెట్గా వాళ్ళ సక్సెస్ స్టోరీస్ చాలా ఉంటాయి. చాలా సక్సెస్ అవుతుంది. ఎనీ కాంపిటీషన్ ఎగ్జామ్స్, ఎనీ ఇంటర్వ్యూస్, ఎనీథింగ్. కాబట్టి ఈ యాంగిల్లో కూడా మనం కొంచెం శ్రద్ధ చూపించి మరీ ఆడపిల్లలకి, ముఖ్యంగా పెరిగే పిల్లలకైతే మంచి ఆహారం వచ్చి స్పెషల్గా ఐరన్ కానీ ఇప్పుడు బెల్లంతో తయారు చేసినటువంటి వస్తువులు కానీ ఇవన్నీ కూడా అంటే వాళ్ళకు స్పెషల్ న్యూట్రిషన్ అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంది. మీరు మగ పిల్లల కంటే ఎక్కువ మంది చూడండి, మీరు ఎస్ఎస్సీ వరకు ఇంటర్మీడియట్ వరకు అదంతా కాకపోతే గర్ల్స్ ఉంటారు. ఎందుకు వాళ్ళు బాగా వెళ్తారు పాపం ఆడపిల్లలు. వాళ్ళకి బయట తిరిగి తక్కువ ఉంటుంది కదా, మరి ఇంట్లో బయట తిరగనియరు తెలియదు. కానీ అంటే మేమైతే నాకు కూడా ఒక డాక్టర్ ఉంది, ఒక కొడుకున్నాడు. ఇద్దరిని సమానంగా చూస్తాం. ఇద్దరు కూడా వాళ్ళ ఇష్టం ఉన్నది, అంటే వాళ్ళ ఇష్టం ఉన్నది ఏదంటే అది చేసుకునే విధంగా వాళ్ళ క్యారియర్ వాళ్ళు సెలెక్ట్ చేసుకునే విధంగా చేస్తాం. సో కాబట్టి మనం కూడా ఏం విశేషం లేకుండా ఇంకా అవసరం ఉంటే ప్రిఫరెన్స్ ఆడపిల్లలకి ఎక్కువ ఇచ్చి వాళ్ళకి ఎక్కువ చూస్తే, ఎందుకంటే వాళ్ళ మీద డిపెండెంట్, కుటుంబం మొత్తం వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది. భవిష్యత్తులో కుటుంబాన్ని చూసుకునేది వాళ్ళే. కాబట్టి వాళ్ళకి అందరూ కూడా మనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి మరి ఫైనాన్షియల్ కూడా వాళ్ళ మీద ఎక్కువ మనకు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు ఇంకా మంచి బాగుగా అవుతారని చెప్పి కోరుకుంటూ మీకు అందరూ కూడా ఇక్కడ వచ్చిన పిల్లలు అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, అందరూ కూడా మంచి రాబోయే కాలంలో మంచి డాక్టర్స్గా, ఒక ఇంజనీర్స్గా, ఒక సైంటిస్ట్గా, తర్వాత నాలా ఒక పొలిటీషియన్గా కూడా అన్నీ కూడా మీరు కావాలి. దేశానికి సేవ చేయాలి, తర్వాత ఈ దేశానికి మంచి పేరు తేవాలి, మీ ప్రాంతానికి, మీ కుటుంబానికి కూడా మంచి పేరు తేవాలని కోరుకుంటూ మీకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. निजामाबाद में गौरवनीय निजामाबाद एमएलए जी, रूरल एमएलए श्री भूपति रेड्डी जी, पवन कुमार, डीसीपीओ चैतन्य कुमार कुलकर्णी जी, एसपीसीसीआर डीजीएससीपीआर द्वारा जो आज यह प्रोग्राम हम आयोजन किया गया है उसमें हम सबने भाग लिया है। आज हमारे बालकगण हमारे सामने है, टीचर्स भी सामने है, महिलाएं भी सामने है। बेटी आज हमारा भविष्य है। आज नो चाइल्ड मैरिज, नो चाइल्ड लेबर, ये हमारा सिद्धांत है। अभी आप लोगों ने देखा कि किस तरह से पेरेंट्स बालकों को सताते हैं, हस्बैंड पीकर कैसा अपनी फैमिली खराब करते हैं। तो ये ड्रग्स दूर करने के लिए, बच्चों को पढ़ाने के लिए, अज्ञानता से दूर करने के लिए आज हमको आवश्यक है कि बेटी पढ़ाओ बेटी बचाओ, ये हमारा एक सिद्धांत है। आज की बालिका कल का देश का भविष्य है, कल की नारी है, कल एक हिम्मत कर लक्ष्मी जी के आज सोनिया जी जैसे हमारे सोनिया जी है, माँ लक्ष्मी जी है, कई हमारे जो वीरता की भावना जो हमारे सामने रखी ये महिलाएं हैं। आज आप डॉक्टर बन सकते हैं, इंजीनियर बन सकते हैं, आज इधर कलेक्टर बन सकते हैं, सब कुछ बन सकते हैं। यहाँ तक कि आज गाँव में एक नए नए जो स्कीम्स है 30% रिजर्वेशन में आप आगे आके पॉलिटिक्स में भी आगे बढ़ सकते हैं। आज एमएलए बनना, सरपंच बनना, जेपीटी चेयरमैन, सब चीज़ आप लोग के हाथ में है। उसी प्रकार हमारे पुरुषों के लिए भी ये चीज़ हाथ में है। लेकिन इस चीज़ के लिए हमको आगे बढ़ने के लिए एक रास्ता अपनाना होगा कि आज हम बालिकाओं को कैसे पढ़ाएं, बालकों को कैसे शिक्षा दे। सर्वप्रथम उनके माता पिता का आदेश होना, उनको अपने बच्चों का अनुसरण अच्छा कराना चाहिए, बच्चों को सही शिक्षा देना चाहिए। हम देखते हैं कि गांव में, छोटे छोटे गांव में जो कि पेरेंट्स पढ़ते तो नहीं है, किसान लोग रहते हैं, वो लोग अपने किसानों की खेती में ही बिजी रहते हैं, तो बालकों को नहीं पढ़ाते। तंग आता है, बालकों को चाइल्ड लेबर बना देते हैं, चाइल्ड मैरिज कर देते हैं, ऐसे अपनी जिम्मेदारी खत्म कर देते हैं। ये उनका सिद्धांत है। तो इससे दूर होने के लिए हमको क्या चाहिए? हमको चाहिए बालिकाओं को पढ़ाए, बालकों को पढ़ाए। आज कई बालक बालिकाएं जो कि आर्थिक स्थिति से मजबूर है, परिस्थिति से मजबूर है,
उनके पेरेंट्स मजबूर है, वे नहीं पढ़ा सकते, तो वो ये रास्ता अपनाते हैं। तो उसके लिए हमें क्या चाहिए? आज गवर्नमेंट द्वारा जो स्कीम दी जा रही है बालिकाओं के लिए, बालिकाओं के लिए पढ़ाई के लिए नए स्कीम दे रहे हैं, वो चीज़ हमको अपनाना है, वो चीज़ द्वारा हमको आगे बढ़ना है। हमको एक ही सोच रखना है मेरी बालिकाओं कि हमको बढ़कर कुछ करना है, हमारे परिवार का, हमारे समाज का, हमारे देश का नाम यदि उज्जवल करना है, हमारे स्कूल का आज नाम उज्जवल करना है, तो हम पढ़ लिख कर आगे बढ़े। आज जो मनोरंजन हमने देखा, ये मनोरंजन आज हमारी बालिकाएं कर रही है, वे अपनी कला बता रहे, ये कला उनके सामने आ रही, इस कला को देखे, इस कला को देखते हुए हमको आगे बढ़ना है। और इसके साथ साथ गवर्नमेंट स्कूल में तो पढ़ाई हम करा सकते हैं, मजबूरी में प्राइवेट में कोई भी पढ़ा लेगा, ज़्यादा से ज़्यादा पढ़ा सकेगा, तो हमको गवर्नमेंट स्कूल, गवर्नमेंट हॉस्टल, गवर्नमेंट स्कूल, गवर्नमेंट हॉस्पिटल, गवर्नमेंट स्कूल, ये कई चीज़ ऐसी है, आंगनबाड़ी, आज बच्चों का हॉस्टल, ये चीज़ हम सबको देखना है। तो ये चीज़ के लिए मैं एमएल साहब से कहूँगी कि वे प्रत्येक डिस्ट्रिक्ट में, प्रत्येक कॉन्स्टिट्यूंसी में, हर एक मंडल में जो सरपंच अभी बन रहा है, वो सरपंच में जिम्मेदारी थे कि ड्रग्स से दूर और बालकों की पढ़ाई में क्या दिक्कत आ रहा है, और आंगनबाड़ी में खाना कैसा बन रहा है, स्कूल में खाना कैसा बन रहा है, आज बालकों को जो सुविधाएं दी जा रही है, वो सुविधाएं मिल रही है या नहीं, जैसे बराबर मिल रहा है या नहीं, बाथरूम बराबर, क्योंकि वे एक गवर्नमेंट स्कूल से आज आपकी परिस्थिति क्या है, उसको आगे बढ़ाना क्या है। तो मैं दोनों एमएलए से रिक्वेस्ट करूँगी कि ज़्यादा से ज़्यादा आज अपने अपने डिस्ट्रिक्ट गाँव में, अपने एरिया में, मंडल में इंटरेस्ट लेकर इस एजुकेशन के लिए आगे बढ़ाए। जो भी बच्चों का फ्यूचर देखकर बच्चों को आगे बढ़ाना है, बच्चों को डॉक्टर बनाना, उनका भविष्य बनाना है, तो आप गवर्नमेंट स्कूल के जो भी प्रॉब्लम है उससे सॉल्व कराइए, उसको आगे बढ़ाने के लिए बढ़ाइए, ताकि हमारे देश का भविष्य बने, देश का नेता बने, देश का सिद्धांत बने, देश का उज्जवल भविष्य बने। जय हिंद। నలుగురు పిల్లలకి మీ సమక్షంలో